హలో నేను చెప్పబోయే డైలాగ్ ఇప్పుడు వచ్చేసి మా ఫేవరెట్ డైలాగ్. పవర్ స్టార్. రేయనక పగలనక ఎండనక వాడనక వాడనక వరదనక రాయనక రప్పనక దుప్పనక గుప్పనక ముళ్ళనక ముప్పనక పామనక పురుగనక కోడికోత కొయ్యగానే నాగలెత్తి పొలం చేరిసాన పట్టకొండ్ర వేచి దుక్కు దున్నుదుగా లేచి నీరు పెట్టి తమ్ము చేసిడిత్తు నాటి పైరు పెంచి పుస్తులండి పస్తులమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలేమతక అమ్మాన నాటి రాజల్లా ఇల్లంపై ఏకమై కాపు కాసి గుప్పలుంటి మసగట్టి పండుగకి పట్టకొచ్చి బిల్లుకొచ్చి పేరు వాడి తెచ్చుకుందామని ఎరగప్పుడు టీ అడిగితే 6 గాడు రైతు బిడ్డ రక్తంతో చెమట వచ్చి పడి చేస్తున్న సొప్పుడు వెనక్కి నక్కకు క్రాసులో పుట్టిన కుక్కల నక్కల కొడక నేను హింసించి చంపాలనుకున్నావు నరాధముడు నా పీఠంకే ఎసరు పెట్టుటయా. ఓరి నరాధమా, నీకేమి గుండెలుగా? నేను హింసించి చంపాలనుకున్నాను, నువ్వు నా పీఠంకి ఎసరు పెట్టదువా? ఆ పాశమును విడిచి దండనకు సిద్ధము కమ్ము. మీ జాతి అల్పము స్వల్పము హీనాతి హీనము. ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట! వైదటి వరకు వెంటాడి వేధించి ముప్పుతులు పట్టి మీ ధర్మసూదము సైతం మంట కలిపి పతిత ప్రాణములు దక్కించుకున్న మారేమని సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ ప్రభుసుడినే ప్రత్యక్షం భావించి మీ పాత్రను సైతం గడ్డుకోటుగా నిలిచి ప్రాణభయంతో పరుగులట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంతకు జ్ఞానం, ఎంతకు సంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదుగుడు నగించబడి కుమ్మడి వేలతో సైతం పగలించి వేచదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కుడు లేచే అస్తి తిప్పాలకులు మనుగుడు నిత్య పంచభూతములు సైతం జయహోనరుడు దర్శించే విధంగా సింహాసనం అధిష్ఠించి వేచదా. సమూలముగా శాశ్వతముగా ప్రత్యలనగా ఉంచదా. ఎనీ డౌట్స్? ఆఫ్టర్ ఆల్ రైల్వే పని చేసుకునే మీకే ఆఫ్టర్ ఏంటి సార్? ఆఫ్టర్